నమస్కారం, TCC న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రూరల్ మండలం నందమూరులో 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవం చేసిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బొలిశెట్టి శ్రీనివాస్. నారాయణపురంలో సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి. తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్మించిన యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ థియేటర్ను పరిశీలించిన మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు, వెంట ఉన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. పేదల ఇళ్లను పడగొట్టేస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన పట్టణ సిపిఎం. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి 1,116,000 రూపాయల విరాళాన్ని అందజేసిన డైమండ్స్ లైన్స్ సభ్యుడు జొన్నల సతీష్ కుమార్. గ్రామాల్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నందమూరు గ్రామంలో 3-ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సర్పంచ్ శనగన వరలక్ష్మి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా గ్రామ ప్రజలు విద్యుత్ విషయాల్లో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి 50 లక్షలతో 3-ఫేజ్ విద్యుత్ లైన్ మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎండి రామకృష్ణ, ఈవో రామకృష్ణ, నాయకులు శనగన రాంబాబు, దార్లంక రాము, మాజీ సర్పంచ్ వేమన సత్యనారాయణ, కండవల్లి రమణ, మర్లపూడి శ్రీను, మెరిపే వెంకటరత్నం, అడప నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3-ఫేజ్ కరెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా 9 గంటల కరెంట్ ఇచ్చేవారు. ఇక్కడ ప్రజలు అందరూ కూడా, ఇక్కడ నాయకులు, సర్పంచ్ గారు, అదేవిధంగా రాంబాబు, రాము, వీళ్ళందరూ, సత్యనారాయణ గారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్న నాయకులు ప్రజలందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని చెప్పిన వెంటనే మన ఏడీ గారిని, ఏఈ గారిని పిలిచి ఇది మనం చెయ్యాలి. ఎందుకంటే డబ్బు కడుతున్నారు వాళ్ళు, ప్రజలకు ఊరినే కరెంట్ ఇవ్వట్లేదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, లో వోల్టేజ్ ఇవ్వకూడదు, 9 గంటల కరెంటు కాకుండా 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పడంతోనే ఏడీ గారు వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అయ్యి, డిఈ గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమం పూర్తి చేసేందుకు వాళ్ళు కూడా అభినందనలు తెలియదు. ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అధికారులు కారణం. ఇవాళ ధాన్యం తోలితే ఇది డబ్బులు వచ్చి కాదు, ఇవాళ గవర్నమెంట్ తోలితే రైతులు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 48 గంటలు మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. పైగా మీరు వెళ్ళి మిల్లుల కాడ వెళ్ళి బతిమాలక్కర్లేదు, దింపుకోకపోతే జాయింట్ కలెక్టర్ గారు, ఆ రెవెన్యూ సిబ్బంది, ఏవో అందరూ చూసుకుంటారు. ఇది మంచి ప్రభుత్వంగా ఉండాలంటే అధికారులు బాగా పనిచేసినప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. మరి అదేవిధంగా ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్లు ఇక్కడ పెట్టవలసి ఉంది. ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు కూడా బిగించి ఇక ప్రజలందరికీ 24 గంటలు కరెంట్ ఇవ్వాల్సిందిగా నేను ఏడీ గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరుల గ్రామానికి, మారబెల్లి గ్రామానికి రైల్వే క్రాసింగ్ ఇబ్బంది ఉంది, అయినప్పుడు కూడా జోల్పాల్ ఫీడర్ నుంచి కలుపుతున్నారు. పర్మనెంట్ సొల్యూషన్కి రైల్వే పర్మిషన్ తీసుకుని అది కూడా అయిపోయింది ఈ పాటికి. కాకపోతే రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. నేను కూడా ప్రయత్నం చేసి అది కూడా పూర్తి చేసి బాధ్యత తీసుకుంటాం. అలాగే ఆరుల గ్రామం కూడా అయిపోయింది. ఆరులు అయిపోయింది కదండి. ఈ 3 గ్రామాల్లో చాలా ఇబ్బంది పడతామని చెప్పారు. అన్ని గ్రామాలకి 24 గంటలు కరెంట్ ఇస్తాం. ఎంత డబ్బు ఖర్చు అయినా ప్రజలకి నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు. అంటే నాణ్యమైన కరెంటు అంటే నాణ్యమేంటో అనుకోవచ్చు. అంటే ఫీజులు కొట్టేయడం, కరెంట్ సరిపోవడం, లో వోల్టేజ్ రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసి బాధ్యతని డిపార్ట్మెంట్ ఏడీ గారు వీళ్ళంతా కూడా చాలా డిఈ గారు కానీ, సిబ్బంది, ఏఈ గారు కానీ, అందరూ సిబ్బంది అంతా కూడా ఇది మన పని అనే విధంగా చేసినందుకు వారిని కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ అన్ని గ్రామాలకు కూడా 24 కరెంట్ ఇవ్వమని చెప్పి నేను కోరుతాను. ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేయండి, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఫస్ట్లో 1-ఫేజ్ కరెంట్ ఉండేదండి. ఇప్పుడు 3-ఫేజ్ కరెంటు నందమూరు, మారంపల్లి, ఆరుళ్ళ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో అది పూర్తయింది. పూర్తవడంతో ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉందండి. ఇవాళ సార్ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే లేనంతగా నందమూరికి 1-ఫేజ్ కరెంటే ఉండేది. చాలా ఇబ్బంది, లో వోల్టేజ్తో చాలా ఇబ్బందులు పడ్డాం. లో వోల్టేజ్ ఏసీ ఏదైనా ఇబ్బంది పడ్డారు.
ఉమ్మడి గవర్నమెంట్ వచ్చాక ఎమ్మెల్యే గారికి మా సమస్యలు చెప్పుకోవడం, ఆయన 50 లక్షలతో నందమూరు, మారంపల్లి, ఆరుళ్ళ 3 ఊర్లు కూడా 3 ఫేజ్ కరెంట్కి వెంటనే అధికారులతో మాట్లాడి వర్క్ జరిగే విధంగా చేయించి వచ్చిన 6 నెలల్లోనే ఈ పని పూర్తి చేయించి వాళ్ళు ఓపెనింగ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం రైతులకు రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాలను సద్వినియోగం చేసుకుని తద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రైతులకు సూచించారు. శనివారం ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉంగుటూరు, నిడమర్రు, భీముడోలు మండలాలకు చెందిన రైతులకు ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన వ్యవసాయ యంత్ర పరికరాలను ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 89 పవర్ టిల్లర్లు, 40 బ్యాటరీ స్ప్రేయర్లు, 35 పవర్ స్ప్రేయర్లు, 12 కల్టివేటర్లు, 5 రోటోవేటర్లు, 1 లివింగ్ బ్లేడ్, 1 బ్రష్ కట్టర్, మొత్తం 2,19,42,000 రూపాయల విలువ గల 183 పరికరాలను 95,14,000 రూపాయల రాయితీతో అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, ఎంపీ గంటా శ్రీలక్ష్మి, నారాయణపురం సర్పంచ్ అలకనంద, ఉంగుటూరు సర్పంచ్ బండారు సింధు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పనిముట్లని సబ్సిడీ ద్వారా ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో సుమారుగా మనకి 2,20,00,000 పరికరాలని అందజేయడం, అలాగే దాని ద్వారా 95 లక్షల సబ్సిడీ మనకు రైతులందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. మనం ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే పూర్తిగా మనకు కూడా ఏదైతే మనం రైతులు ఏదైతే ఆశిస్తున్నారో వాటిలన్నింటికి కూడా అనుగుణంగా మన అధికారులు అందరూ కూడా పనిచేయడం, ట్రాక్టర్లే కాకుండా అనేక రకాల పనిముట్లను కూడా మన రైతులందరికీ కూడా మనం అందించడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరు కూడా రైతుల్ని ఆలోచించకుండా రైతుల యొక్క కష్టాన్ని కానీ రైతుల్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కానీ ఎక్కడా కూడా ఒక ప్లానింగ్ కానీ ఒక ఆచరణ పరిచే కార్యక్రమం కానీ ఎక్కడా జరగలేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, మన ఈ 10 నెలల కాలంలోనే రైతులకి డ్రోన్లు కానీ అలాగే ఈ పనిముట్లను కానీ అనేక రకాలుగా అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా మనం చేయటం అందరికీ కూడా ఈ ప్రభుత్వం రైతుల్ని అంటే క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుంది, రైతులకు ఏవైతే ఉపయోగపడతాయో అన్ని పరికరాలను కూడా సబ్సిడీ రూపంలో సమకూర్చి రైతులను కూడా లాభదాయకంగా ఒక మంచి ఉన్నత స్థితిలో చూడాలని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల పక్షపాతిగా అనేక కార్యక్రమాలని మీరు అందరూ చూస్తున్నారు. మనం గతంలో వరి ధాన్యం మనకి బాగా ఎక్కువ, ధాన్యం కొన్న 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి పేమెంట్లు ఇవ్వటం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నాం, అప్పుడు మనం రైస్ మిల్కి తోలాలంటే లారీలు ఉండేవి కాదు, లేకపోతే సంచులు ఉండేవి కాదు, ఇవన్నీ ఉంటే మోచర్ అని దానికి కూడా డబ్బులు కట్ చేయటం, అలాంటి రకరకాల ఇబ్బందులని రైతుల్ని అనేక రకాల ఇబ్బందులు మన అందరం కూడా చాలా పోరాటాలు అందరికీ కూడా తెలియజేసే వాళ్ళం. ఆ రోజు మన కూటమి ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం రాగానే మనం రైతులందరికీ కూడా మనం ఏదైతే చెప్పామో ఆ విధంగానే రైతులకి 48 గంటల్లోనే మనం డబ్బులు జమ చేయడం, అంటే 48 గంటలు చెప్పి మనం 2 గంటల్లోనే 2 రోజుల్లో అంటే 1 రోజులోనే మన డబ్బులన్నింటిని కూడా జమ చేయడం రైతులకు కూడా ఎంతో సంతోషం. చూస్తేనే వాటర్లో ఎక్కడ చూస్తేనే పంటని అది ఒక పంట కాదు 3 పంట 2 పంట మనం వరి వేస్తే ఇంకా చాలా చోట్ల వెజిటబుల్ క్రాప్స్ అని వేరే రకాలు కూడా చేస్తుంటే చాలా గర్వంగా ఉంది, చాలా అదృష్టంగా ఉంది. ఇప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడ పర్మనెంట్ గా లేదు, ఒక ఇన్ఛార్జ్ ఆఫీసరే ఉన్నారు. లారీ ప్రాబ్లం ప్రస్తుతానికి 1 crore దాకానే సెటిల్ అయిపోయినా ఇంకా 1 crore పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా త్వరగానే బడ్జెట్ పరంగా నా పైన నమ్మకం ఎక్కువ ఉంది, కానీ బడ్జెట్ పరంగా వచ్చేటప్పటికి మనం గవర్నమెంటే అడగాల్సి ఉంటుంది. కాబట్టి దానికి ఏమేమి ప్రయత్నం చేయాలో అవన్నీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం. కోక్ కనెక్ట్ సీడ్లింగ్స్ నిన్న వచ్చినప్పుడే మీరు చెప్పారు, నిన్ననే హార్టికల్చర్ ఆఫీసర్కి చెప్పినాము. మనకు 2 సెంటర్స్ ఉన్నాయి, ఆ 2 సెంటర్స్ లో ఎంత ఉన్నాయి అంత ప్రియారిటీ బేసిస్ లో మన ఏలూరు జిల్లా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడాము. మళ్ళీ అది ఫాలో అప్ కూడా చేస్తాము.
వెటరీ మొబైల్ క్లినిక్ నేను వెళ్ళిన చోట్ల ఉన్నాయి. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అది ఫాలోఅప్ చేస్తాం, ఇక్కడ కన్సర్న్ వాళ్ళు లేదు. అలాగే ఇప్పుడు ఆయన చెప్పండి కరెక్ట్, ఇది అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అయినా కూడా మనకు అగ్రికల్చర్ లో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్లు 2 రకాలు ఉన్నాయి. ఒకటి, ఇంకా ఏమైనా వరి పంటకి తీసుకురావచ్చు అంటే, వేరే ఏమైనా హార్టికల్చర్ పంటకి తీసుకురావచ్చు అంటే దానికి సంబంధించిన భూమిని మళ్ళీ వరికో హార్టికల్చర్ క్రాప్స్ కు తీసుకురమ్మని ఒక టార్గెట్ మనకు ఉన్నాయి. అది ఒకటే కాదు, మీ అందరూ చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎక్కడికైనా ఏమైనా టెక్నాలజీ ఉంటే ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది మన జిల్లాలోనే. అంత అడ్వాన్స్డ్ ఫార్మర్స్ మన జిల్లాలో ఉన్నారు, అది చాలా ప్రౌడ్ అయిన విషయం. అందువల్ల మామూలుగా మనం సాగుతూ వెళ్ళకూడదు, ఇంకా అన్ని టెక్నాలజీలో మనం వాడాలన్నది కూడా మన ఆనరబుల్ సీఎం గారు మనకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చెప్పింది కూడా అదే. ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రోన్ ఒకటి వేస్తూ ఉన్నాయి. సో డ్రోన్ కానీ, ఇంకా మనకి ఇప్పుడు ఈ పవర్ టిల్లర్స్ అడిగారు, మీకు ఇప్పుడు డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ అడుగుతున్నారు. టెక్నాలజీ వరల్డ్ ఎక్కడ ఉంటేనో మీరు నన్ను అడగండి, మనం తీసుకొస్తాము. మన అడ్వాన్స్డ్ అగ్రికల్చర్ ఖచ్చితంగా మనం దీంట్లో చేస్తాం మన జిల్లాలో. తర్వాత మన ఉంటూరు చూస్తే ఆయన చెప్పినట్టు ఫస్ట్ వస్తే ప్యాడీ ఎక్కడెక్కడ మామూలుగా కలెక్టర్ చేరితే ఎక్కడెక్కడ ప్యాడీ ఉన్నాయి, ఎన్ని రకాల క్రాప్లు ఉన్నాయంటే ప్యాడీలో మీకు అగ్రికల్చర్ ఇలికి ఉంటాయి, హార్టికల్చర్ ఇలాగా ఉన్నాయి, ఫిషరీస్ అన్ని ఉన్నాయి. మోస్ట్ రిచెస్ట్ ల్యాండ్ ఉన్న బెల్ట్. మంచిగా మన జిల్లాకు ప్రోగ్రెస్ ఏమైనా కావాలంటే ఉంగుటూరు కాన్స్టిట్యువెన్సీ బాగా ఫోకస్ చేస్తేనే మనకు జిల్లా ఒక పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో అంత మంచి కాన్స్టిట్యువెన్సీ ఇది. పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్ థియేటర్ను రాజమండ్రి మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆర్డీ మాట్లాడుతూ కమిషనర్ యేసుబాబు చొరవ తీసుకుని 25 లక్షలతో ఆపరేషన్ థియేటర్ నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా పట్టణంలో కుక్కల పునరుత్పత్తి నియంత్రించవచ్చని తెలిపారు. ఇక్కడ ఈ డాగ్ ఆపరేషన్స్ ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఏబీసీ సెంటర్ కొత్తగా ఏర్పాటు చేశారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్, గౌరవ మినిస్టర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డిఎంఏ గారు సో ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు అన్ని చోట్ల కూడా డాగ్ ఆపరేషన్స్ సంబంధించి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది మన రాజమండ్రి రీజియన్లో. అలాంటి ఎగ్జిస్టింగ్ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఏలూరులో ఉంది, భీమవరంలో కూడా ఉంది. అయితే ఏంటంటే ఇంకా కొత్తగా మనం ఇక్కడ తాడేపల్లిగూడెం, అదేవిధంగా మనకి తుని, అమలాపురం, పాలకొల్లు ఈ 4 చోట్ల కూడా కొత్తగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 ఈ తాడేపల్లిగూడెం ఫెసిలిటీ అంతా బాగుంది. ప్లస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి 54 డాగ్స్ ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారు వారి యొక్క సహకారంతో, స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారు అందరి యొక్క సహకారంతో మరి కమిషనర్ గారు ఈ విషయంలో బాగా చేశారు. అదేవిధంగా లాస్ట్ టైము కలెక్షన్స్ పరంగా కూడా ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. సో గతంలో నేను ఇక్కడ కమిషన్ చేసినప్పుడు ఈ వెహికల్ షెడ్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కమిషనర్ గారు ప్రజెంట్ యేసుబాబు గారు ఇక్కడ ఈ డాగ్ ఆపరేషన్స్ ఇక్కడ ఈ ఫెసిలిటీ బాగుంది. యాక్చువల్గా 44 కెన్నల్స్ ఏర్పాటు చేశారు. రోజుకు 9 నుంచి 10 డాగ్స్ ఆపరేషన్ అందరికి జరుగుతుంది. ఎందుకంటే ఈ డాగ్ ఆపరేషన్స్ అంతా కంపల్సరీగా చేయాలి. మన సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు, అదేవిధంగా గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారము ఇది రాబోయే ఆగస్టు లోపు కంప్లీట్ చేయాలి. సో అయితే ఏంటంటే తాడేపల్లిగూడెం సెంటర్గా తనకు కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు. తనకు ఫెసిలిటీ 2-3 నెలల్లో కంప్లీట్ అవుతుంది. ఈ లోపు అక్కడ ఉన్న డాగ్స్ కూడా టెంపరీగా ఒక 2 months, 1.5 months ఇక్కడ ఆపరేషన్ చేయడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో కమిషనర్ గారిని, అదేవిధంగా డిఈ గారు, ఇంకా ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఓ గారు, ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్ అందరం కూడా అభినందిస్తాను. ఈ విషయంలో మంచి ప్రోగ్రెస్ చూపించిన అందరికి కూడా ధన్యవాదాలు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు వైఖరిని ఖండిస్తూ ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ తాడేపల్లిగూడెం పట్టణ సిపిఎం కమిటీ ర్యాలీ నిర్వహించింది. శనివారం నాడు పుచ్చలపల్లి సుందరయ్య భవనం నుండి పోలీస్ ఐలాండ్ వరకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేశారు. రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉండి నియోజకవర్గంలో బుల్డోజరు రాజకీయం చేస్తున్నారని, పేదల ఇళ్లు కూల్చేస్తూ పేదలకు వ్యతిరేకంగా ఆయన పనితీరు ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు కర్రెడ్ల రామకృష్ణలు విమర్శించారు. రఘురామకృష్ణరాజు తన అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గొన్నాబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ, కాలపురెడ్డి కొండలరావు, వడిసెల శ్రీను, తోటా శ్రీను, కలిగట్ల వీర్రాజు, తంగేటి శ్రీను, పతివాడ నాగేంద్రబాబు, ఎడ్లపల్లి వెంకట దుర్గారావు,
పప్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉండి నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి బుల్డోజర్ రాజకీయాలని అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పేదల ఇళ్ల గుడిసెల మీద ఆయన దాడి చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఉండి నియోజకవర్గంలో ఆకివీడు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పాల్గొడారు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఆయన పేదల గుడిసెలు పీకేసి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు అనుకూలంగా ఆయన విధానాలని చేస్తూ ఉన్నారు. భూస్వాములకి అనుకూలంగా అక్కడ పొల్యూషన్ అనే పేరుతోటి రకరకాల కారణాలు చెప్పి ప్రత్యామ్నాయ విధానాలు చూపకుండానే అక్కడ పేదల ఇల్లులు పీకేస్తామంటే వాళ్ళకి రక్షణగా సిపిఎం పార్టీ రక్షణగా నిలబడితే అక్కడికి వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఆ ఎమ్మెల్యే పట్ల అతని వైఖరిని తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి ఆయన పట్ల మరి పార్లమెంటు మన అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన రఘురామకృష్ణరాజు గారు అన్పార్లమెంట్ వర్డ్స్ ఉపయోగించి ఆయన పట్ల దుష్ప్రచారం చేరింది. రానున్న కాలంలో మీ వైఖరి మార్చుకోకపోతే కనుక ఏ పేదల మీద అయితే ఉక్కుపాదం పెట్టి వాళ్ళని అంచేయాలని చూస్తున్నామో వాళ్ళ మీద దాడి చేస్తున్నావో ఆ పేదలందరూ తిరుగుబాటు చేస్తే రానున్న కాలంలో నీకు తీవ్రంగా బుద్ధి చెప్తారని చెప్పి రఘురామకృష్ణరాజు గారికి సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో ఏఎస్ఆర్ నగర్లో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలపై 130 కుటుంబాలపై అర్ధరాత్రి రఘురామకృష్ణరాజు బుల్డోజర్లు పట్టుకొని ఇళ్లలో కోల్చదేయడం అమానుష్యంగా భావిస్తూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు పాలకోడేరు విచ్చేసిన సందర్భంగా పేదలను ఉద్దేశించి పేదలకు అన్ని రకాల వసతులు ఉన్నప్పటికీ పేదలలో కోళ్ళదేయడం దుర్మార్గం, ఇతన్ని ఖండిస్తున్నా ఇతను చేసిన అరాచకాలు మంచివి కాదని చెప్పడంతో ఉండి ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తను అసెంబ్లీ స్పీకర్ని కూడా మరిచి ఒక పేదల పక్షాన పోరాడుతున్న సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటూ నియోజకవర్గంలోనే పేదల పట్ల అన్ని వర్గాల పట్ల సమానత్వం ప్రదర్శిస్తూ పోవాల్సింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం పాతూరులోని పురాతనమైన పాతూరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ పునరుద్ధరణ చేస్తూ నిర్మించబోతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ నిర్మాణానికి డైమండ్స్ లయన్స్ క్లబ్ మెంబర్ జొన్నల సతీష్ కుమార్ 1,116,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ విరాళాన్ని శనివారం స్థానిక వశిష్ట కన్సల్టెన్సీ కార్యాలయంలో డైమండ్స్ లయన్స్ అడ్మిన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, లయన్స్ ఫాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు చేతుల మీదుగా జొన్నల సతీష్ కుమార్ ఆలయ కమిటీ వారికి అందజేశారు. ఈ సందర్భంగా జొన్నల సతీష్ కుమార్ను అతిథులతో పాటు ఆలయ కమిటీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ దోసనపూడి రమేష్, పప్పొప్పుల కుమారస్వామి, లక్ష్మణరావు, కాళ్ల గోపీకృష్ణ, అడప గిరిబాబు, వీరాస్వామి, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, డైమండ్స్ సభ్యులు కోటి విజయకిషోర్, చెన్నారెడ్డి సతీష్, నీలం అయ్యప్ప, పడాల శ్రీనివాస్, సత్యదేవ్, ఆకుల సతీష్ నాయుడు, ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ తాడేపల్లికి చాలా వైభవోపేతమైనటువంటి విశిష్టమైనటువంటి పురాతన దేవాలయం. 300 సంవత్సరాల క్రితం నిర్మించబడి దాన్ని కూడా ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకుని నిరంతరం కూడా కొలిచేటువంటి పరిస్థితుల్లో అది శిథిలావస్థలో ఉన్న సందర్భంలో మరి ఈనాటి యువకులు నుండి ఆధ్యాత్మిక స్పృహకలిగినటువంటి వ్యక్తులందరూ కూడా మరి పూనుకుని చక్కగా ప్రోత్సహించడం చాలా ఆనందించే విషయం. దాంతోపాటుగా మరి ఈ మధ్యకాలంలోనే షష్ఠి పూర్తి చేసుకుని మరి వారి యొక్క చక్కని జన్మదినోత్సవం జరుపుకున్నటువంటి మా మిత్రులు, మా బంధువులు జొన్నల సతీష్ గారు కూడా ఇటువంటి వితరణ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. వారికి చక్కగా ఆ లక్ష్మీనరసింహ స్వామి వారి కృపా కరుణ కటాక్షాలతో పాటు ఆనందమైన జీవితాన్ని అందించాలని చెప్పేసి ఇటువంటి ఏర్పాట్లు చేయడంలో మా మిత్రులు, మా లైన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు గారు అందరినీ సమన్వయపరచడంలోనూ, ఈ సమాజానికి ఉపయోగపరచడంలోనూ, అలాగే ఆధ్యాత్మిక స్పృహ కల్పించడంలో ముందుంటారు. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా లక్ష్మీనరసింహ స్వామి వారు కృపా కరుణ కటాక్షాలు అందించాలని నేను ఆకాంక్షిస్తూ అందరం కూడా దీంట్లో మమేకం అవ్వాలని, మమేకం అవుతామని చెప్పి కూడా మరి ఆలయ నిర్వాహకులకు తెలియపరుస్తూ ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి, వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధరించవలసిన బాధ్యత మనపై ఉంది. మరి ఆ దిశగా తాడేపల్లిగూడెం స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్
శ్రీ లయన్ బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి ఆలయ కమిటీ సారథి మా సోదరుడు దోసనపూడి రమేష్ గారు మరియు వారి యొక్క మిత్ర బృందం ఆధ్వర్యంలో మరి ఎంతో ప్రాచీనం కలిగినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునరుద్ధరించడం మరి తాడేపల్లిగూడెం ప్రజలందరూ అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆలయానికి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ పెద్దలు మా సోదరుడు జొన్నల సతీష్ కుమార్ గారు 1,116 రూపాయలు ఈ రోజున పెద్దల చేతుల మీదుగా ఆలయ కమిటీకి అందించడం నిజంగా మా అందరికీ చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఇటువంటి ఆలయాల్ని పునరుద్ధరించవలసిన ఆవశ్యకత ఈ రోజున మన ప్రాంతంలో మన దేశంలో నెలకొన్నది. మా పెద్దనాన్నగారైన జొన్నల పెదగోప గారు గత 70-80 సంవత్సరాలుగా ఆయన దైవ కార్యక్రమాలు ముందుండేవాళ్ళు. ఏ దేవస్థానం నుండి ఎవరు వచ్చినా ఆయన చేతనైన సాయం చేసేవారు. ఆయన బాటలోనే మా అన్నయ్య గారైన జొన్నల సతీష్ గారు మా సౌతిపేట వినాయకుడి గుడికి 1,116 సమర్పించారు. అదేవిధంగా ఇవాళ అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి గుడికి 1,116 రూపాయలు సమర్పిస్తున్నారు. ఆయనకి ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ సెలవు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాలైన సన్నాహాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే దైవిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో మాకు అత్యంత ఆప్తులైనటువంటి మా బాబాయ్ శ్రీ జొన్నల సతీష్ గారు, పేరుసారి మురళీకృష్ణరాజు గారు, వారి మిత్ర బృందం అంతా కలిసి మేము కూడా మా వంతుగా ఈ మహా కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని ముందుకు రావడం మాకు ఎంతో ఆనందదాయకం. గతంలో ఎన్నడూ లేనంతగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన శనివారం పట్టణంలోని 1వ వార్డులో సీసీ రోడ్ల వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సీసీ డ్రైన్లు, ఏపీ నెట్ ఎదురుగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకు పనులను పరిశీలించారు. అధికారులు పలు సూచనలు చేశారు. పనుల నాణ్యత ఉండేలా అధికారులు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వెంట 1వ వార్డు జనసేన ఇన్ఛార్జ్ చాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, కాళ్ల గోపి, మద్దాల మణికుమార్, అడబాల మురళి, సందక రమణ, ఎర్రంశెట్టి శ్రీను, బైనపాలెపు ముఖేష్, మరపాక చిట్టి తదితరులు పాల్గొన్నారు. రోడ్లో మీకు పెద్ద పోల్స్ అడ్డం వచ్చినాయి. వాళ్ళు కొంచెం దానికి సహకరించకపోతే ఈ పని మొత్తం అయిపోతుంది. 1,50 లక్షలతో డ్రైన్ కడుతున్నాం. అది కొంచెం మన చూసి దానికి ఇప్పుడు ఎక్కడైనా కొంచెం మీరు మన మనిషిని పెట్టి పవర్ ఆపి ఆ స్తంభంకి ఇబ్బంది లేని 1-2 చోట్ల మనం పని చేసుకోవచ్చు అంటే ఎంతో చేసేస్తారు వాళ్ళు. అది కొంచెం చూడండి, చూసి ఇది ఇవాళ రేపట్లో దీన్ని కొద్ది క్లోజ్ చేయాలి ఇష్యూని. నేను తిరుగుతున్నాను రోడ్డు మీద ఉన్నాను ఇప్పుడు. నాకు రేపు కొంచెం మీరు చెప్పండి ఫర్దర్గా ఏం చేద్దాం అంటే. అదే రోడ్డు ఎస్వీఆర్ సర్కిల్కి అనమాట. ఈ ఊరికి దరిద్రం ఏంటంటే ఎప్పుడు డ్రైన్ లేవు. మనం ఉండగా చేసాం, మళ్ళీ మనమే చేస్తున్నాం ఈ డ్రైన్లు అనేది. సరే ఇది చూడండి, కొంచెం ఇది చేసేయండి కొంచెం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక 10వ వార్డు పాతూరులోని అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నూతనంగా పునర్నిర్మించి స్వామివారి పునఃప్రతిష్ఠ చేయనున్నారు. మే 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో ఆలయ నిర్వాహకులు దోసనపూడి రమేష్ కుమార్, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, శ్రీరంగం అంజి, నలగంచు రాంబాబు, పప్పుల కుమారస్వామి, గట్టిం నాగేంద్ర, గుండుమొగుల సురేష్, చవ్వాకుల వెంకటరమణ, సీతారాం, చామన వీరస్వామి, కల్లి శ్రీను, సుందర రామానుజాచార్యులు, ఎర్ర గోప శ్రీనివాస్, ఆరాధ్యుల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాతూరులో వేంచేసినటువంటి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అతి పురాతనమైనటువంటి సుమారు 300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం తిరిగి 1వ తారీఖు అనగా గురువారం 1, 2, 3 తారీఖులు నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కావున తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అలాగే పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీమతి అనురాధ దంపతులు చే 3వ తారీఖు అనగా ఆదివారం ఉదయం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. అనంతరం భారీ అన్న సమారాధన, అలాగే 1, 2 తారీఖుల్లో యాగశాల, అలాగే ప్రత్యేక పూజలు, అలాగే స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో పవిత్రమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవాలయం, స్వామివారి దేవాలయం. రేపు 1వ తారీఖున హోమాలతో ప్రారంభమై 1, 2 హోమాలు, 3వ తారీఖున ఆలయ పునర్ప్రతిష్ఠ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం గాంధీరెడ్డి గారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయడం అనేది. అలాగే ఆలయ నిర్వాహకులు దోసంపూడి రమేష్ గారు, పాతూరులో ఉన్నటువంటి పెద్దలు, సత్సంగ సభ్యులు, పాతూరు సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అనురాధ దంపతులు చేతుల మీదుగా నూతన వస్త్రాలు స్వామివారికి సమర్పించడం, అలాగే పాతూరు పరవీధుల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆడపడుచులు అందరూ కూడా వచ్చి ఆ రోజు ధ్వజస్తంభం నిలబెట్టిన రోజున పెద్ద ఎత్తున రావడం, తాడేపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో మరియు ధనుర్మాస భక్తుల యొక్క కాంట్రిబ్యూషన్తో అత్యంత సుందరంగా దివ్యంగా నిర్మాణం జరగడం జరిగింది. ఈ ఆలయం ఇప్పుడు నిర్మాణం అయిన తరువాత స్వామివారిని నూతన ప్రతిష్టకు 1, 2, 3 తారీఖులు దైవజ్ఞులు నిర్ణయించినారు. కావున ఆ కార్యక్రమంలో భక్త మహాశయులు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అపారమైన కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము మే నెల 1, 2, 3 తేదీల్లో ఈ పునర్నిర్మాణము పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కొత్తగా కార్యనిర్వాహకుల కింద నియమించబడిన దోసనపూడి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. 1వ తారీఖు 2వ తారీఖున హోమాలు జరుగుతాయి. 3వ తారీఖున పునఃప్రతిష్ఠ మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి యొక్క దంపతులచే ఇక్కడ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి కొవ్వూరు గాంధీరెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులచే ఇక్కడ ఆ రోజు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున 10,000 మందికి చేయడం జరుగుతుంది. కనుక పుర ప్రజలు, తాడేపల్లి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం దాదాపు 300 సంవత్సరాల పైజులుగా ఇక్కడ వెలసి ఉన్న స్వామి, అతి శక్తివంతమైన స్వామి,
మా అందరికీ కూడా కులదైవంగా వెళుతున్నటువంటి స్వామి. అటువంటి స్వామివారు కాలానుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా ఇక్కడ ఉన్న ప్రాంతానికి కాస్త దిగువగా ఉండటం వల్ల అసౌకర్యానికి గురవుతున్నారని గుర్తించి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒక నూతన ఆలయాన్ని నిర్మించాలని తలపట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి యొక్క సత్సంగ సభ్యులు భక్తులు కూడా తమ వంతు సాయంగా తలకు చేసి ఈ రోజున ఇంత వైభవపేతమైన దేవాలయ నిర్మాణానికి పూనుకున్న ఆ ముఖ్య సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మా ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన నేతృత్వంలో ఏర్పడిన కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ దోసనపూడి రమేష్ గారి నేతృత్వంలో ఈ రోజున పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తన నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా జీవనం ఉంటున్న పేదవారి ఇళ్లను తొలగించడం పట్ల పేదవారికి అండగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని పెంటపాడు మండల సిపిఎం నాయకులు ఆందోళన చేశారు. శనివారం సాయంత్రం పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సిపిఎం పెంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ చెరవరపు రంగారావు, సిఐటియు నాయకులు చెర్ల పుల్లారెడ్డి, బంకూర నాగేశ్వరరావులు కనుమూరి రఘురామకృష్ణంరాజు నిరసన వైఖరిపై దుయ్యబట్టారు. బుల్డోజర్లు పెట్టి వరుసగా రాత్రుళ్లు ఇళ్లు పడగొట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పెనుగంటి దుర్గా, పైలి ప్రసాద్, పాలపర్తి కృష్ణ, పూడి బాలాజీ, వెన్నెల రామకృష్ణ, దత్తు రాము, శంకు వీరాస్వామి, మేసాల శ్రీను, చల్ల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే గారు పాలకోడేరు మండలం పాలకోడేరులో పేదల ఇళ్ళు సుమారుగా 90 ఇళ్ళకు సంబంధించి ఏనాటి నుంచో వేసుకున్న ఇళ్ళని ఈయన ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ఈ రోజున పేదల ఇళ్ళు పీకేయడానికి సిద్ధమయ్యారు. మరి ఇళ్ళన్నీ కూడా పీకేయడం అని కూడా జరుగుతున్నది. చాలా దౌర్జన్యంగా మరి ఇళ్ళన్నీ కూలగొట్టడం అని కూడా జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కూడా పేదల తరఫున అక్కడికి వస్తే మరి ఆయన మీద అనేకమైన అనిశ్చిత వ్యాఖ్యానాలు చేయడం అని కూడా సరైనది కాదు. ఆయన మీద పేదల పక్షాన్ని నిలబడినందుకు అనిశ్చిత వ్యాఖ్యానాలు చేశారు. తక్షణమే ఈ వ్యాఖ్యానాలను వెనక్కి తీసుకోవాలని, పేదల ఇళ్ళకి సంబంధించి పడగొట్టిన ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయ్యాడైనా చాలా మంచిది. ఎందుకంటే ఆయన నూతనమైన కుటుంబంలో పుట్టాడైనా మంచి పనులు రాయించింది. అటువంటిది 40 సంవత్సరాల పైన అవుతుంది పాలకోడేరు మండలంలో కాలమార్పు ఇది చేస్తున్న వాళ్ళు. అయితే ఈవేళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, రఘురామకృష్ణరాజు చెప్పింది ఈ నీళ్లు కలుషితం అయిపోతున్నాయి కాబట్టి ఇల్లు తొలగించేస్తామని చెప్పి అన్నారు. మంచిదే, ఇల్లు కలుషితమై ఇల్లు తొలగించేయండి. అయితే ఈవేళ గోదావరికి అటువంటి కొన్ని నదులు ఉన్నాయి, ఫ్యాక్టరీల వాళ్ళు మొత్తం కలుషితం అయిపోయి కనీసం దాంట్లో కాలు పెట్టడానికి అవకాశం లేకపోతే అంత కలుషితం అయిపోయి నీళ్లు అంత చండాలంగా తయారైంది. అటువంటి ఫ్యాక్టరీ మీద వెళ్ళట్లేదు మీరు. అంటే కాలువలు కానీ ఈవేళ నదులు కానీ అన్ని నదులు కూడా కలుషితం అయిపోతున్నాయి. గాలి కలుషితం అవుతుంది, నీరు కలుషితం అవుతుంది, ఆహారం కలుషితం అవుతుంది. కలుషితంగా అడ్డుపెట్టుకోకుండా మీరు పేదల మీద మీరు కక్షాదింపు జరిగే పేదల మీద మీరు దోషం చేసేది సరైనది కాదు. ఇది పాలకోడేరు మండలం పాలకోడేరు అల్లూరి సీతారామరాజు నగర్లో ఇంచుమించుగా 40 సంవత్సరాలు బట్టి అక్కడ కుటుంబం ఉన్నటువంటి అక్కడ కుటుంబాలు 110 కుటుంబాలు కాపురం ఉంటున్నాయి. ఇప్పుడు ఇటీవల కాలంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అక్కడ ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన వచ్చిన అక్కడి నుంచి ఒక చిన్న కాలువ ఉంది. ఆయన చెప్పిందంటే 110 మంది కుటుంబాలు కూడా ఖాళీ చేసామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు ఏమిటంటే ఇక్కడ మీరు సరిగ్గా శుభ్రం ఉండలేదు కాబట్టి, కిందకే వాటర్ వెళ్తుంది కాబట్టి, కలుషితమైంది కాబట్టి కింద ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది అని చెప్తున్నారు. అయితే ఇదే ఉండి నియోజకవర్గంలో చేపల చెరువులు, రుజువుల చెరువులు, అలాంటి కాలువలు, మురుకులు చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని 100 ఎకరాల చేపల చెరువులు ఉన్నటువంటి కూడా కలుషితం చాలా, ఈ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కానీ అది బట్టిగా వాళ్ళకి కనబడతలేదు. ఈ కట్టిగా పేదలు దిగున్నటువంటి పేదలు ఇల్లే అడ్డు వచ్చినాయి.
స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 354వ వారంగా అన్న సమారాధన జరిగింది. ఈ వారం వర్ధినిడి సోమశేఖర్, జయనాగ కళ్యాణ రాజ్యలక్ష్మీదేవి దంపతులు వారి కుమార్తె నైనిక సహకారంతో మాస శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయమునందు స్వామివారికి ప్రీతిపాత్రమైన ఈ శనివారం రోజున ఉదయం 4 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరిగాయి. మన తాడేపల్లి ప్రజలందరూ, మన చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి స్వామివారిని దర్శించుకోవాలని ప్రార్థిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించాం. అలాగే స్వామివారిని భక్తులందరూ వచ్చి ఉదయం నుంచి దర్శనం చేసుకుని స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు. అలాగే స్వామివారిని ప్రతి శనివారం భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో బస్టాండ్ ఎదురుగా గల వెంకటేశ్వర గుడి వద్ద నవరత్నాల టీం చేసి నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం ఈ వారం 354వ వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు నిర్విరామంగా నిర్విఘ్నంగా అన్నదానానికి సహకరించిన దాతలందరికీ కూడా ముందుగా ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు మన నవరత్నాల టీం తరపున తెలుపుకుంటున్నాము. ఈ వారం దాతలుగా వర్జినీడి సోమశేఖర్ గారు, జయనాగ కళ్యాణ రాజ్యలక్ష్మీదేవి దంపతులు, వారి కుమార్తె నైనిక. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు వీరు అన్న సమారాధనకి సహకరించారు. వీరి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా నవరత్నాల టీం కోరుకుంటుంది. అలాగే ఇక్కడ ఈ నవరత్నాల టీంచే జరపబడే అన్న సమారాధన కార్యక్రమానికి ఎవరైనా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7794847799. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మించిన దైవం లేదు. వైశాఖ మాసం మహాశివరాత్రి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి, అదేవిధంగా ఇన్ని వారాలు కూడా నిర్విఘ్నంగా చక్కటి సమన్వయంతో మనకి ఆహార పదార్థాలు చక్కగా లైన్గా వడ్డన చేస్తూ దాతలను సహకరిస్తున్నటువంటి ఈ నవరత్నాల టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం తీసుకుని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. తాడేపల్లిగూడెం డివిజన్లోనే ప్రభుత్వ పాఠశాల నుండి 10వ తరగతి ఫలితాల్లో ప్రథమ ర్యాంకు సాధించిన అలంపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అకిరి ఝాన్సీకి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించి వ్యక్తిగతంగా 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతి అందించారు. అకిరా ఝాన్సీ 587 మార్కులతో డివిజన్లో ప్రథమ స్థానాన్ని, జిల్లాలో 4వ స్థానాన్ని దక్కించుకుందని హెచ్ఎం తాడేపల్లి శారద ఎమ్మెల్యేకు చెప్పారు. అదేవిధంగా అలంపురం జెడ్పీ హైస్కూల్లో 582 మార్కులతో మండలంలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. పాఠశాలలో 3వ స్థానం దక్కించుకున్న మంగా లహరి రత్నశ్రీ 548 మార్కులు పొందింది. ఈ ముగ్గురు విద్యార్థులను ఎమ్మెల్యే శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం తాడేపల్లి శారద, నరేంద్ర మాస్టర్, అలంపురం జనసేన నాయకులు రాయపురెడ్డి మారుతి, కొమ్మూరి అశోక్, తెలుగుదేశం నాయకులు పారిచర్ల ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ప్రగతి మోడర్న్ కళాశాల అధినేత కొప్పిశెట్టి చంటి, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు హిమవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఉదయం స్వామివారికి మహాప్రసాద నైవేద్యం పులిహార వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం శ్రీ ప్రగతి జూనియర్ కాలేజ్ అండ్ మోడర్న్ డిగ్రీ కాలేజ్ అధినేత శ్రీ కొప్పిశెట్టి రమణయ్య చంటి గారి శ్రీమతి అనంతలక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు చిరంజీవి హిమవర్ధన్
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క విష్ణువర్ధన్కి ఆయురారోగ్యంతో ఉన్నత విద్యలతో మంచి అభివృద్ధి చెందాలని శ్రీ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కమిటీ వారికి కానీ లేదా ఆలయ అర్చకులకు కానీ తెలియవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమం మీ ఇంట్లో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ అలాగే ఏదైనా పెద్దల కార్యక్రమాలు కానీ భోజనాలు పెట్టుకునే భక్తులు ఎవరైనా ఉంటే 2 వారాల ముందుగా కమిటీ వారికి కానీ ఆలయ అర్చకులకు కానీ తెలియజేసి డైరీలో మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారావుపేట 5వ వార్డు పోబోలువారు వీధి వేయించేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం ప్రజలకు విదితమే. అయితే అందులో భాగంగా ఇవాళ మరి కొప్పిశెట్టి రమణయ్య శ్రీమతి అనంతలక్ష్మి గారి దంపతుల ద్వితీయ కుమారుడు చిరంజీవి హిమవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా మరి వారి కుటుంబం దగ్గరుండి అన్నసంతరణ కార్యక్రమం జరిపిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మరి నెలవారీ చందాదారులైన శ్రీ దువ్వాసీని గారికి, కొప్పిశెట్టి రమణయ్య గారికి, తిరుపతి వెంకటరావు గారికి, లింగంపల్లి కృష్ణ శ్రీమతి లీలావతి దంపతులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం పట్టణ జనసేన అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ స్థానిక 24 వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకరమఠం అర్చకులు రామం ఆధ్వర్యంలో వర్తనపల్లి కాశీని సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి సుబ్బారావు, రావాడ దుర్గారావు, అధికార ప్రతినిధి సజ్జా సుబ్రహ్మణ్యం, రౌతు సోమరాజు, మాజీ కౌన్సిలర్ లింగంపల్లి స్వాతి, టీడీపీ నాయకురాలు లీలా, వెంకటేష్, దుర్గాప్రసాద్, రాకుర్తి కిరణ్, సందీప్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్డులో ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ప్రజలు మరి ఏదైతే శానిటరీ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ సిటీది కానీ, అలాగే మంచినీళ్ళు వచ్చే పైప్ లైన్లు కానీ, ఏ రోడ్లు అయితే బాగున్నాయో అనేది అక్కడ ప్రజలు వెంటనే వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. మాకు డ్రైనేజీ పొడుగు తీత కానీ, రోడ్లు తుడడం కానీ, వీధి లైట్లు కూడా బాగా వెలుగుతున్నాయండి. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యులు, అలాగే జనసేన పార్టీ వార్డు ఇన్ఛార్జు ప్రెసిడెంట్లు మరి వాళ్ళకి చెప్పడంలో వెంటనే స్పందించి మున్సిపాలిటీ వర్కర్స్ చెప్తేనే వెంటనే ఆ పనులు జరుగుతున్నాయి. కాకపోతే 24వ వార్డులో కొద్దిగా స్లమ్ ఏరియా కాబట్టి కొద్దిగా డ్రైనేజీల సమస్యలు, తర్వాత రోడ్డు సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వర్షం వస్తే కంపల్సరీగా మునిగిపోతుందండి అని చెప్పి చెప్పడం జరిగింది. అన్నయ్య గారు ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి వార్డులో తిరిగినప్పుడు కూడా ఆయనకి సమస్యలు చెప్పడం జరిగింది. కొన్ని రోడ్లకు కూడా ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. ఏదైతే మున్సిపాలిటీ నిధులతోటి త్వరలోనే మే నెల దాటిన తర్వాత మరి రోడ్లు కూడా ఆయన వేయడం అనేది చెప్పడం జరిగింది. నిన్న కూడా మున్సిపల్ ఆఫీసులో సమీక్షా సమావేశం పెట్టి కమిషనర్ గారు, ఆర్డీఓ గారితో మరి ఏదైతే ఇంకా ఇన్ఛార్జీలతో అందరితోటి కలిపి కూర్చుని అధికారులతో అంతా సమావేశమై మరి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ప్రజల సమస్యల కోసం ఆయన ఎంత ఆలోచిస్తున్నారనేది మనం అందరం కూడా ఆలోచించాలి. స్థానిక 24వ వార్డులో ఈరోజు ఇంటింటికి జనసేన పార్టీ, అలానే తెలుగుదేశం, అలానే బీజేపీ ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఒక వార్డులో మేము తిరుగుతున్నాం. ప్రజల యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమానికి ఒక రకంగా శ్రీకారం చుట్టారు మన పట్టణ అధ్యక్షులు కాశీ గారు. కాశీ గారి నేతృత్వంలో ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలు, అలానే ఇతర నాయకులందరం కలిసి వెళ్ళినప్పుడు చాలా సాదర స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం. ప్రజలు మేము సమస్యల గురించి అడుగుతుంటే ఖచ్చితంగా అంటే వాళ్ళకున్న సమస్యలతో పాటు మేము చాలా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం బాగుందనేటువంటి ఉద్దేశాన్ని తెలపడం నిజంగా ఈ జనసేన మన నాయకులు ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి కృషి. ఇక్కడ చూస్తే నిజంగా గతంలో ఇక్కడ ప్రాథమిక చికిత్సా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందనేది చూస్తే నిజంగా ఎమ్మెల్యే గారు దీనికి సంబంధించిన నిధులను విడుదల చేయడం, ఇక్కడ చక్కగా ఇక్కడంతా కూడా పనులు చేయించడం చాలా బాగుంది. మా డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి శ్రీని గారి ఆదేశాల మేరకు మా పట్టణ అధ్యక్షులు మా అన్నగారైన వర్తనపల్లి కాశీ గారి ఆధ్వర్యంలో జన సైనికులు అందరం కలిపి వార్డు టు వార్డు అని 35 వార్డులు సందర్శించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా 24వ వార్డుకు ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ, అలాగే చాలా సమస్యలు మా మీద ఉన్నందున భారం అవుతున్నాయి. దాని మీద మా అన్నయ్య గారికి చెప్పగా స్పందించి ఏమైతే సమస్యలు ఉన్నాయో అన్నీ తీర్చడం కాబట్టి కొన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి మాట ఇచ్చారు నాకు. అలాగే అలా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిష్కారం చేస్తామని చెప్పారు. మాకు మెయిన్ వర్షాకాలం వస్తే రోడ్లు మునిగిపోతాయండి.
అలాగే డ్రైన్స్ కూడా ఎక్కడికక్కడ పూడిక తీయక చాలా ఇబ్బందిగా ఉంది. మాది మెయిన్ పంటకాలు ఒకటి ఉందండి. ఆ పంటకాలు కొడితే కానీ వాటర్ అంతా స్టాగ్నేజ్ అవ్వకుండా లాగడం జరుగుతుంది. అందులో భాగంగా ముందు అన్నయ్యకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అలాగే ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం కూడా ఇదేనండి, ఆ డ్రైన్ వర్క్ మెయిన్ చేయించమన్నారు. ఆ డ్రైన్ వర్క్ చేసిన తర్వాత కానీ వర్షపు నీరంతా లాగడానికి ఆస్కారం లేదు. ఈ చేసేది ఈ వేసవకాలంలో చేస్తే మాకు చాలా ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. స్థానిక ఏలూరు రోడ్లు గల శ్రీ వాసవి పంచాయత క్షేత్రంలో శనివారం మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉమా చంద్రశేఖర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ మహాన్యాసం అనంతరం ఉమా చంద్రశేఖర స్వామికి పంచామృతాలు, పండ్రాసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ నున్నా బాలత్రిపుర సుందర్రావు, పూర్వ అధ్యక్షులు పేరూరి కాశీయులు పాల్గొన్నారు. శని త్రయోదశిని పురస్కరించుకొని నవగ్రహాల ఆలయంలో శనీశ్వరునికి విశేష పూజలు, తైలాభిషేకం చేశారు. స్థానిక 30 వార్డులోని కట్టావారి వీధిలో సీసీ డ్రైన్స్ లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించి 17 లక్షల నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పెంట రాజేశ్వరి, ఆచంట ప్రసాద్, కట్టా పోలయ్య తదితరులు పాల్గొన్నారు. 30 వార్డు కొండాయి చెరువు దగ్గర కట్టావారి వీధి 17 లక్షలకి డ్రైను రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఇది గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఎన్నో పార్టీలు వచ్చినా సరే వేయలేకపోయారు. ఇది మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీను గారు వల్ల ఇది అవుతుంది ఈ రోడ్డు. అలాగే గత ప్రభుత్వంలో కూడా దీన్ని గ్రావెల్ వేసి కూడా వేయలేకపోయారు. మన బొలిశెట్టి శ్రీను గారు దయ వల్ల ఈ రోడ్డు, అలాగే కొండాయి చెరువు, కొడిసెత్తినారాయణ గారి వీధి ఆ డ్రైన్లు కూడా వేయడం జరిగింది. అలాగే మన బొలిశెట్టి శ్రీను గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీను గారికి ధన్యవాదములు. ఈ రోడ్డు డ్రైన్లు ఒకేసారి పూర్తవడం ఆయన దయ వల్ల అయింది. 17 లక్షలు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదములు. 2 వైపులా డ్రైను రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ 10 సంవత్సరాల నుంచి ఆగిన పని మా ఎమ్మెల్యే గారు వచ్చాక ఈ పని అయ్యింది. ఆయన కృతజ్ఞతలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కళింగ లక్ష్మణరావు శనివారం ఆయన పెంటపాడు మండలంలోని ప్రత్తిపాడు, అల్లంపురం, బి కొండేపాడు, మేనవల్లూరు, రామచంద్రాపురం, కోరుమిల్లి గ్రామాల్లో ఉపాధి పనులు జరిగే ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. గ్రామీణ వికాస శ్రామికులతో మాట్లాడారు. ఎండలో పనిచేస్తున్న కార్మికులకు సమ్మర్ అలవెన్స్, మజ్జిగ, త్రాగునీరు వంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడాన్ని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులు దిద్దే నాగేశ్వరరావు, ఎం పోతురాజు, బి వెంకటరత్నం, వెంకట్రావు, గ్రామీణ వికాస శ్రామికులు పాల్గొన్నారు. ఈ చట్టం పేద ప్రజలకే, నిరుపేదలకే అందవలసిన ఈ చట్టం రాను రాను ఈ రోజున పని దినాలు తగ్గిపోతున్నాయి. సంవత్సరానికి కనీసం 200 పని దినాలు కల్పించాలి. కానీ ఈ రోజున 4 వారాలు 5 వారాలు చేస్తున్నారు తప్ప మిగతా రోజుల్లో చేస్తలేదు. కాబట్టి చట్ట ప్రకారం రేట్లు పెరిగిపోయి కూలీలకి ఏ విధంగా కూలీలకి రేట్లు తగ్గుతున్నాయి. ఉపాధి కూలీలకి మాత్రం అదేది ఉన్నాయో రేట్లు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కనీస వేతనం కూలీ కూడా 700 పెంచమని, అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్న పని దినాలు ఈరోజు మిగతా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే డెల్టా ప్రాంతం ఇది. ఒక నెల రోజులు 2 నెలలు అలాగే 6 నెలలు పని చేస్తున్నారు తప్ప ఎక్కువ శాతం పని కల్పిస్తలేదు. కనీసం 3 నెలలైనా పని కల్పించాలి. పని కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి బకాయిలు కూడా పడాలి. చాలా గ్రామాల్లో ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆలోచించి పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి. అదేవిధంగా ఈ విధంగా మనకు సంబంధించి పని దినాలు కూడా పెంచాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం దగ్గర డిమాండ్ చేస్తాం. ఫస్ట్ నుంచి మేము చేస్తున్నామండి. నెలకి మాకు సంవత్సరానికి 3 వారాలే చెప్తున్నారండి పని. మాకు ఎక్కువ పని చెప్పమని కోరుకుంటున్నాను. 3 నెలలు అయితే మరి డబ్బులు పంపే వేస్తాను అన్నాడే.
కారణం ఏంటి నాకు అర్థం కాదు. ఈ ఊరు కృష్ణాపురం. భారతదేశ కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కుట్రలు చేస్తుందని, అందుకే ఉగ్రవాదులు అని బీజేపీ జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు మత్తి శ్రీనివాస్ శాస్త్రి అన్నారు. శుక్రవారం రాత్రి భీమడోలు జంక్షన్ కూడల్లో మండల జనసేన అధ్యక్షులు ప్రత్తి మదన్ ఆధ్వర్యంలో కాశ్మీర్లో ఉగ్రదాడులను ఖండిస్తూ కూటమి శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పాకిస్తాన్కు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు ప్రత్తి మదన్, తమ్మన రామకృష్ణ, తాటిమళ్ల రామ్మూర్తి, నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, శ్రీనుబాబు, బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఖబర్దార్ దుష్ట శక్తులారా, ఈరోజు మన పహల్గాంలో చేసింది మీరు చాలా తప్పు చేసిన వాళ్ళకు ఈరోజు మన అమిత్ షా గారు డైరెక్ట్ మానిటరింగ్ చేసి ఒక ఇద్దరు ఈరోజు ఇల్లు మొత్తం బొమ్మ నుంచి కాల్చడం జరిగింది. ఎట్లాగా ఎవరెవరో దుష్ట శక్తి అలా వెనకాల ఉన్నారో ఖబర్దార్ దుష్ట శక్తులారా, ఇది ఇప్పుడు నరేంద్ర మోదీ గవర్నమెంట్ మీకు చాలా చూపిస్తుంది. చూడండి, ముష్కరులు కొంతమంది హ్యాండ్గా వచ్చి అమాయకులైనటువంటి నిరాయుధులైనటువంటి పర్యాటకులు ఉన్నారు, వారిని ఎంచుకొని కూడా చాలా బ్రూటల్గా మర్డర్ చేయడం జరిగింది. ఇది దేశం మొత్తం మీద చాలా బాధపడవలసిన విషయం. ఎందుకంటే వాడు చేసింది తప్పు. భారతీయులని మతాల వారిగా ప్రాంతాల వారిగా విడదీసి ఈ ముస్లింలందరినీ కూడా హిందువుల మీదుగా ఎగదోసే విధంగా అతని కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము ఒక విషయం తెలియజేయదలుచుకున్నాము. భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాల వారు, భాషల వారు ఉన్నారు. ఇక్కడ ఆ చనిపోయినటువంటి 28 మందిలోనూ కూడా ఒక మహమ్మదీయుడు ఉన్నాడు, ఒక క్రైస్తవులు ఉన్నారు. అందులో చనిపోయిన వాళ్ళు కూడా 12 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు అందులో ఉన్నారు. వీళ్ళందరినీ చంపడం వల్ల భారతదేశాన్ని ఏదో భయపెడదామనేటువంటి కుయుక్తితో ఈ కార్యక్రమం చేశారు. ఉగ్రవాద మోహల్లారా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది భారతదేశం, మమ్మల్ని ఇక్కడ పాలిస్తుంది నరేంద్ర మోదీ గారు. మీరు ఇలాంటి దుశ్చర్యలు చేసి మమ్మల్ని భయపెట్టాలని అనుకుంటే అది పిచ్చికల. తాడేపల్లిగూడెంలోని ఏలూరు కాలువగట్టున గల పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా వరికుటి శ్రీనివాసరావు అనే శివభక్తుడు అలంకరణకు ప్రత్యేక పూలదండను ఇచ్చారు. దానిని అర్చకులు అలంకరణ చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా వరికుటి శ్రీనివాసరావు ప్రతి మాస శివరాత్రికి ఆలయానికి వచ్చి స్వామివారి అలంకరణకు పుష్పమాలను భక్తితో సమర్పిస్తుంటారు. స్థానిక సుబ్బారావుపేటలోని భవిత కేంద్రం విద్యార్థిని హేమ వర్షిని రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత క్రీడా పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. హేమవర్షిని ఇదే భవిత కేంద్రంలో చదివి 10వ తరగతి కూడా ఉత్తీర్ణురాలైంది. హేమవర్షిని తల్లిదండ్రులు రాము, లక్ష్మిలను తమ కుమార్తె జాతీయ స్థాయి ఆటల పోటీల్లో ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగురాలైన తమ శిష్యురాలు హేమవర్షిని భవిత కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య అభినందించారు. దివ్యాంగులను ప్రోత్సహించి చదువుకునేలా చేయాలని, అప్పుడే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని తెలిపారు. మా పాప పేరు ఉమ్మి హేమవర్షిని అండి. మా పాప స్థానిక సుబ్బారావుపేటలో ఉన్న భవిత స్కూల్లో చదువుకుంటుంది. ఈ సంవత్సరం మా పాప 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యింది. మాకు చాలా సంతోషం కలిగింది. అలాగే స్పెషల్ ఒలింపిక్ భారత్ కండక్ట్ చేసిన ఆటల పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మా అమ్మాయి పాల్గొంది. ఆ పోటీలో మా అమ్మాయి సర్టిఫికెట్ మెడల్ని గెలుచుకుంది. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరినీ మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా ఆడిస్తున్నారు. ఆ జాతీయ స్థాయి పోటీలకు కూడా మా అమ్మాయి ఎంపికైందని మాకు తెలిసింది. ఆ విషయం తెలిసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి పిల్లల్ని మనం ప్రోత్సహిస్తే వీళ్ళు ఎంతో ఉన్నత స్థానాలకి చేరుకుంటారు. ఇలాంటి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి ఇలాంటి పిల్లలు ఎందుకున్నారని బాధపడకుండా ఇటువంటి పిల్లల్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. మా పాప ఇలాగే రావడానికి భవిత స్కూల్లో ఉన్న సార్ బాలయేశ్వరయ్య గారు ఎంతో కష్టపడ్డారు. ఆయన కృషి ఫలితం వల్ల మా అమ్మాయికి ఈ స్థాయికి చేరుకుంది. ప్రత్యేకమైన పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టడం కాకుండా గవర్నమెంట్ వారు స్థాపించబడిన భవిత స్కూల్కి పంపించడం ద్వారా ఈ పిల్లలకి విద్యతో పాటు ప్రత్యేక అవసరాలున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ స్కూల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో తాడేపల్లిగూడెం సుబ్బారావుపేటలో ఉన్న భవిత స్కూల్లో ఉన్న ఈశ్వరయ్య సార్ గారు అయితే ఆ పిల్లల విషయంలో సొంత పిల్లల కంటే ఎక్కువగా తీర్చిదిద్దడంతో మా పిల్ల ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాం. అంతేకాకుండా చాలామంది
ఏ విధమైన లోపం ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టుకోకుండా స్కూల్కి పంపించడం ద్వారా వాళ్ళు కూడా మంచి గుర్తింపుతో పాటు తెలివితేటలతోనే అందరిలో కలుస్తూ ఉంటుంది. చాలామంది ఇంటి దగ్గర పెట్టేస్తున్నారు పిల్లల్ని. అలా పెట్టకుండా నలుగురితో తిరగడంతో పాటు ఈ ప్రత్యేకమైన స్కూళ్ళకి పంపించడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ని, వాళ్ళకి అవసరమైన అవగాహనని కూడా సార్స్ చెప్పడం, అందరిలోని కలవడం చాలా అత్యవసరమైన విషయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.